మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రియులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ క్రైస్తవ సమాజం అంతటి పక్షంగా, మరి ముఖ్యంగా బాప్టిస్టు సంఘాలు సిబిసిఎన్సి పక్షంగా ఆంధ్ర బాప్టిస్ట్ సెంటనరీ టౌన్ సంఘము నాయకత్వంలో సెంట్రల్ బాప్టిస్ట్ చర్చ్ యొక్క మరి కార్యక్రమాల్లో భాగంగా మరి విశ్వాసులు, సేవకులు, నాయకురాండ్రు, స్త్రీల సమాజ్, యూత్ సండే స్కూల్ బిడ్డలు అందరూ కూడా ప్రియులు ప్రవీణ్ గారు వారు చేసినటువంటి సేవల్ని జ్ఞాపకం చేసుకుంటూ అత్యద్భుతంగా వారు చూపించేటటువంటి ప్రేమ అనురాగాలు, ప్రజలను ఆకర్షించినటువంటి విధానము, ఖచ్చితమైనటువంటి దేవుని యొక్క వాక్యపు బోధను వివరిస్తూ అనేక మందికి తెలియనటువంటి విషయాలను వారు తెలియపరిచినటువంటి అనుభవాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క విశేషమైనటువంటి సమయంలో వారి యొక్క ప్రత్యేకమైనటువంటి అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఒక ఉన్నతమైనటువంటి విద్యావేత్తగా, దేవుని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలు తెలియజేయగలిగినటువంటి వ్యక్తిగా, అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలకు అధినేతగా, అనేక మంది పేదవారిని చదివించి మరి వారికి వివాహాలు చేసి కంపెనీల్లో ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఒక సామాజికవేత్తగా, మరి నార్త్ ప్రాంతంలోనూ ఆయా ప్రాంతాల్లోనూ విశేష సేవలు అందిస్తూ మన ప్రాంతాల్లో ఈ మధ్యకాలంలో దేవుని యొక్క సువార్త సందేశాన్ని నిష్పక్షపాతంగా, ఎలాంటి లాభాపేక్ష లేకుండా వారే స్వయంగా దేవుని యొక్క పరిచర్య కొరకు పూనుకొని ముందుకు వెళ్ళినటువంటి అనుభవాల్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనకి ఆ కన్నీటి పర్యంతం అయ్యేటటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి అతి దారుణంగా ఆయన చనిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నప్పుడు అది హత్యగా అందరూ కూడా మరి చూస్తున్నటువంటి అనుభవాలు. ప్రభుత్వము ప్రత్యేకంగా దాని పట్ల శ్రద్ధ వహించి ప్రభుత్వ యంత్రాంగము, అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాల సహకారంతో సీసీ ఫుటేజీని కరెక్ట్ అయినటువంటి రీతిలో ఆయన ప్రయాణించినటువంటి ప్రాంతం నుంచి చివరి వరకు, ఎక్కడి వరకు ఆయన మజిలీ ముగించబడిందో అక్కడి వరకు సీసీ ఫుటేజీల్ని బయటకు తీసి ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం పైన ఉందని ప్రత్యేకంగా మేము మనవి చేస్తున్నాం. న్యాయపరంగా మరి ఈ యొక్క విషయాల్లో ప్రభుత్వ యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం, అలాగే ఆ స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు పూర్తి సహాయ సహకారాలు అందించాల్సిన ఆవశ్యకత ఉంది. న్యాయపరంగా న్యాయ వ్యవస్థ దీన్ని సుమోటోగా స్వీకరించాల్సిన ఆవశ్యకత కూడా ఉందని న్యాయ వ్యవస్థకు ప్రత్యేకంగా రెండు చేతులు జోడించి వారికి మనవి చేస్తున్నాం. సుమోటో కార్యక్రమాల్లో ఎవరు రిపోర్ట్ ఇవ్వకుండానే వారే నిర్ణయం చేయొచ్చు. ఇప్పుడు మనం డిమాండ్ ఏంటంటే ఆ యొక్క మెడికల్ రిపోర్ట్ ఇవ్వాలి, వారు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేశారు, ఏమైంది అనే విషయాలు క్రైస్తవ సమాజానికి, ప్రజలకు కూడా తెలియచేయాల్సిన ఆవశ్యకత ఉంది అనేటటువంటి విషయాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. క్రైస్తవులే కాదు, ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా మన ప్రవీణ్ కుమార్ గారికి, ఆయన చేసిన మంచి పనులకి అందరూ కూడా మనం అందరూ రుణపడి ఉండాలి. ఏంటంటే ఆయన చేసిన మంచి పని, మనిషిని మనిషి కింద గుర్తించమన్నాడు. ఆయన చేసిన తప్పు ఏంటంటే మనిషిని మనిషి కింద ప్రేమించమన్నాడు. యేసుప్రభు గారు అదే చెప్పారు, మనిషిని మనిషి కింద ప్రేమించండి, ఇతరుల కొరకు ప్రార్థన చేయండి, వాడికి ఒక చెంప మీద కొడితే రెండో చెంప చేయించమని. ఆయనకున్న ధైర్యాన్ని బట్టి క్రైస్తవ సమాజం చాలా గర్వించదగిన విషయం. ఈరోజు ఆయన చంపేతానని తెలిసినా సరే ఆయన ఒక్కరే ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాడంటే ఆయనకి ఇచ్చిన ధైర్యాన్ని బట్టి దేవుడికే కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఈ రోజు వాళ్ళకి జరిగింది, రేపొద్దున ఇంకొకరికి జరుగుతుంది అనే ఒక కార్యక్రమం మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాం, అయ్యా ఏ పక్షపాతం లేకుండా ఆయనకి జరిగిన అన్యాయాన్ని మీరు అందరూ గుర్తించుకుని అయ్యగారు చెప్పినట్టు దాని మీద స్పెషల్ టీంని వేసి దాని కొరకు న్యాయం చేయాలని కోరుతున్నాం. అంతకనుక మేము ఏమి చేయలేము, దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాం తప్ప. మేము అక్కడి నుంచి మా సిఎంఐ స్కూల్ గ్రౌండ్ కాడి నుంచి నిరసన ర్యాలీ కిందనే వచ్చాం, ఎక్కడ కూడా ఒక వాక్ కూడా ఇవ్వలేదు. అందరికీ నమస్కారం అండి. మరి ప్రవీణ్ గారి మృతిపై మరి క్రైస్తవులు అందరూ బాగుండాలి, అన్యులు ముస్లిమ్స్ అందరి గురించి ప్రార్థిస్తూనే ఉంటాము. మరి ప్రవీణ్ గారు చనిపోయినప్పుడు సోషల్ మీడియా కానీ ఫేస్బుక్లో, వాట్సాప్లో వీడియోలు చేసుకొని ప్రవీణ్ గారు మేమే లేపేసాం, మేమే చంపేసాం,
ఈయన తర్వాత ఇంకో విజయ్ గారు ఉన్నారు, అజయ్ గారు ఉన్నారని బెదిరిస్తున్నారు. అయ్యా మీరు ఎంత బెదిరించినా మీ గురించి మేము ప్రార్థన చేస్తూనే ఉంటాం. ఒక ఆవిడ చెప్తుంది మీడియా ముందు వచ్చి, ప్రవీణ్ పగిలిందా మాడు పగిలిందని పాట పాడుతుంది. అమ్మ నీ గురించి కూడా ప్రార్థన చేస్తాం, ఎందుకంటే దేవుడు విరోధిని కూడా ప్రేమించమని చెప్పాడు. మేము మిమ్మల్ని ప్రేమించే మనసు మాకు దేవుడు మాకు ఇచ్చాడు. మీరు బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలని ఎప్పుడు మీ గురించి మేము ప్రార్థన చేస్తూనే ఉంటాం. అలాంటి వాళ్ళే మేము క్రైస్తవులం అని మేము ధైర్యంగా చెప్పుకుంటాం. నిజమైన భగవంతుడు మాకు శాంతినిచ్చాడు. అదే శాంతిగా ఇవాళ శాంతి ర్యాలీ చేసాము. మేము ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. మాకు మరి మీడియా వారు కానీ పోలీసు వారికి చాలా సహకరించారు. మీకు మా సంఘం తరపు క్రైస్తవుల తరపు వందనాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.